హలో హాయ్ అందరికీ. ప్లేట్లో పేపర్లు ఎందుకు పెడుతుంది అనుకుంటున్నారా? ఇంట్లో మస్కిటోస్ ఎక్కువ దోమలు ఉంటే ఏం చేయాలనేది చూపిస్తున్నా. వేపాకులు ఉంటాయి కదా, వేపాకు తీసుకొచ్చి ఇట్లా పేపర్ పెట్టి ఇట్లా పెట్టి కొద్ది మంట వేయండి. అండ్ ఇది వేసేటప్పుడు మాత్రం మీరు అసలు ఇంట్లో ఉండకూడదు. ఇది వేసేసినాక బయట వెళ్ళిపోవాలి. పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా పొగ వస్తుంది. ఒక 2 అవర్స్ వరకు మీరు ఇంట్లోకి రాకోకుండా డోర్లు క్లోజ్ చేసేసుకొని లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసుకొని జస్ట్ కిందనే పెట్టేయాలండి. ఫ్లోర్ మీదే పెట్టేసేయండి, ప్లేట్ పెట్టేసి. దోమలు రాకోకుండా ఉంటుంది. అండ్ ఇది అలా ఒక 2 డేస్ పెట్టండి. అస్సలు ఇంకా మీరు గుడ్ నైట్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, అంత మంచిగా ఉంటుంది. చూద్దాం. ఇలా పెట్టేసుకోండి. అన్ని సైడ్స్ ఇలా పెట్టారనుకో పొగ వస్తుంది. ఈ పొగతో దోమలన్నీ చచ్చిపోతాయి అన్నమాట. అసలు చాలా పవర్ఫుల్ అండి. మేము లాస్ట్ ఇయర్ కూడా ఇలానే పెట్టాము. ఈ ఇయర్ ఒక 1 వీక్ నుంచి అసలు పెడుతున్నా. ఆ గుడ్ నైట్ వేస్తున్నాను. గుడ్ నైట్ వేస్తున్నా కూడా తగ్గట్లేదండి. అందుకోసమే ఇంక ఈరోజు మా హస్బెండ్తో గొడవ పడి తెప్పించాను. చాలా ఉపయోగపడుతుంది. చాలా జాగ్రత్త బట్ ఇది ఎంత ఉపయోగపడుతుందో అంత జాగ్రత్తగా ఉండండి. ఇది పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక 3 డేస్ అలా 2 డేస్ పెట్టండి. అసలు చాలా రిజల్ట్ ఉంటుందండి. మస్కిటో అనేది ఉండదు. నేనైతే ఇట్లా హాల్లో ఒకటి అండ్ బెడ్రూమ్లో ఒకటి పెట్టేసి వచ్చాము. ఒక ప్లేట్ అక్కడ, ఇక్కడ ఒక ప్లేట్. చూద్దాం. ఇక్కడ పెట్టేసి మేము ఇంకా బయట వెళ్ళిపోతాము. సరే సార్, మీరు ఎవరితో చూడండి ఎంత మంచిగా పొగ పెట్టేసినాక ఇల్లంతా పొగ పొగ ఉంది. హాలు పెట్టడం అయిపోయింది. మీరు కూడా ఇలా పెట్టుకోండి, కానీ చాలా జాగ్రత్తగా, చాలా కేర్ఫుల్. బాయ్ బాయ్.